మ్మ్. ఓ నువ్వేనా కొత్త పెళ్ళానివి? అవును. సార్ ఎక్కడ? ఎందుకు? పాలు ఇవ్వాలి. ఆ? ఒక రోజుకి పాలిస్తాను, ఒక రోజుకి టీ ఇస్తాను, పాత్రలు తోముతాను, బట్టలు ఉతుకుతాను. సర్వెంటువా? హౌస్ మేడ్ అని కూడా చెప్పొచ్చు. ఓ, పని మనిషికి ఇంత పొగరా? చూడండి, పనావిడికి ఇంటావిడికి పెద్ద తేడా ఏం లేదు. పనావిడ అనుకుంటే ఇంటావిడ కూడా అవ్వచ్చు, తెలుసు కదా. జై నీకు హెల్ప్ గా ఉంటుందనే తన పనిలో పెట్టాను. తన వేసి ఇప్పుడు నా చేతిలో చీపురు పెట్టావేంటే? కాస్త ఇలా రండి సార్, కూర్చోండి. నేను ఇప్పుడే కదా చెప్పాను, నాకు నువ్వు నీకు నేనని. మన మధ్య ఏ సమస్య వచ్చినా గానీ మనమే సాల్వ్ చేసుకోవాలి. మధ్యలో ఎవరూ రాకూడదు. నాట్ ఈవెన్ యువర్ పేరెంట్స్. ప్రామిస్? ప్రామిస్. అదంతా అప్పుడే ఆ రోజుల్లో. రండి నమస్కారం. హాయ్ ఆంటీ. సారీ మైసాన్, రండి అంకుల్. తలుపు తట్టి రావాల్సింది. మనకు అలవాటే లేదు కదా. ఊరుకోండి. ఎలా ఉన్నావు మైసాన్? బాగున్నాను నాన్న. వెరీ గుడ్. లైఫ్ ఎలా పోతుందిరా? సూపర్ గా ఉంది. వచ్చే సంవత్సరానికల్లా మనవన్నో మనవరాలను ఇస్తావా? మేము ఇంకా ప్లాన్ చేసుకోలేదు నాన్న. ఏంటి ప్లాన్ చేయలేదా? అవును ఆంటీ, మేము 5 years ప్లాన్ లో ఉన్నాం. ఏంటి 5 years ప్లానింగా? రే ఇటు చూడరా, పెళ్ళైన వెంటనే మన వేడి తగ్గక ముందే మనం పిల్ల పాపల్ని కనేసేయాలరా. అప్పుడే పిల్లలు బుద్ధిగా బొద్దుగా పుడతారు. ఉదాహరణకి నన్నే తీసుకోరా. పెళ్ళైన వెంటనే ఫస్ట్ నైట్ వరకు కూడా నేను వెయిట్ చేయలేకపోయాను రా. పగల్లోనే నేను తయారు చేయడానికి రెడీ అయిపోయాను నేను. అందుకే ఇంత బ్రిలియంట్ గా ఉన్నావు ఎదవా. సారీ ఆంటీ, దిస్ ఇస్ అవర్ లైఫ్. వి నో వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ. ఏమంటున్నావు? మాకు అన్నీ తెలుసు ఆంటీ. ఆంటీ చెవండి, ఆ. నేను ఆ రోజే చెప్పాను కదా ఈ అమ్మాయికి మనకి పొత్తు కుదరదని. విన్నారా? ఇప్పుడు చూడండి, 5 ఏళ్ల తర్వాత పిల్లల్ని కంటుందట. ఆ విషయంగానే నేను మాట్లాడుతున్నానే, కొంచెం ఓపిక పట్టవే. మీరు ఓర్పుగా ఉండి విందు భోంచేసి రండి. నేను అది కాదే. వెళ్తున్నాను. అమ్మా ఏంటమ్మా? ఆల్బర్ట్ సార్, వెళ్ళొస్తాను సార్. అమ్మా నాన్న. ఇలా చూడండి, మనం మొదటిసారి వచ్చామన్న కాస్త ఇంగితం కూడా లేకుండా సగం బట్టలతో ఎలా ఉందో చూడండి. రండి వెళ్దాం. ఏమే నేను చెప్పేది వినవే కొంచెం. మీరు కావాలంటే ఉండండి, అమ్మా, నేను ఆగమ్మా. వెళ్తున్నా. ఏంటి చెన్ని, వాళ్ళు ఫస్ట్ టైం ఇప్పుడే కదా ఇంటికి వచ్చింది. వాళ్ళతో ఇలాగ బిహేవ్ చేసేది. రావడం పోవడం సమస్య కాదురా. మన లైఫ్ స్టైల్ వేరే, వాళ్ళ లైఫ్ స్టైల్ వేరే. ఒకరు లైఫ్ లోకి ఒకరు రాకుండా ఉండడమే చాలా మంచిది. నేను రాత్రి ఇల్లాలు ప్రియురాలు సినిమా ఏమన్నా చూసావా? ఎందుకు? లేదు, ఓవర్ గా రియాక్ట్ అవుతూ ఉంటాను. రే బయలుదేర్రా, ఈ రోజైనా ఆఫీస్కి వెళ్ళు. ప్లీజ్. నో వే, గో. నాకు ఆఫ్టర్నూన్ పైనే వర్క్ ఉంటుంది, మార్నింగ్ వర్క్ లేదు. మనం లోపలికి వెళ్దాం, పద. ఇక మీదిట నా ఆఫీస్లో లీవ్ ఇవ్వరు, వెళ్ళు. ఏంటి పో అంటున్నావు? అప్పుడే బోర్ కొట్టేశానా? అలా బోర్ కొట్టకూడదని చెప్తున్నాను. హే వెయిట్. ఈవినింగ్ త్వరగా వచ్చి. ఓకే. బాయ్. Thank you. Hi, Genelia. Oh, hi, David. Happy married life. Thank you. Oh, thank you. Okay. Carry on. హే, హాయ్. ఇక్కడ ఎవరు లేరు. నేనే లాస్ట్ అనుకుంటాను. ఓ, అయితే సాయంత్రం త్వరగా వచ్చేసేయ్. వస్తాను. త్వరగా వస్తాను. నువ్వు అసలు లీవ్ లెటర్ ఇక్కడితో అప్లై ప్రాబ్లం చేయలేదు. అనుకుంటాను. చేయకంటే నేను మళ్ళీ పెళ్ళి కాల్ అయితే చేస్తాను. ఓకే. నువ్వు మళ్ళీ ఇలా చేసావు అనుకో, టీం ఇచ్చి తీసేస్తాను. ఏయ్, నీతో మాట్లాడుతుంటే ఏంటి అలా అంటున్నావు? హే సార్, ఏంటి సార్ ఇక్కడ ఉన్నారు? లేదు, పెళ్ళి ఆఫీస్ కి ఫస్ట్ టైం వస్తున్నావు కదా, నిన్ను విష్ చేద్దామనే. సార్ ఎక్స్క్యూజ్ మీ, నేను మళ్ళీ కాల్ చేస్తాను చెప్పానుగా. వారానికి నేను ఆఫీస్ లీవ్ వేయాల్సిందే. హాయ్. హాయ్. వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ. Hi. థ్యాంక్స్. ఏంటబ్బాయ్, మిస్సెస్ ఎలా ఉంది? లైఫ్ ఎలా పోతోంది? ముందు నువ్వు ఎందుకు పెళ్లికి రాలేదు చెప్పు. నేనెందుకు రావాలి? వస్తే నాకు తాళి కడతావా ఏంటి? వచ్చే వాళ్ళందరికీ తాళి కట్టగలనా ఏంటి? పిచ్చితో ఎలా మాట్లాడుతున్నావేంటి? మరి నేను నిన్ను కరెక్ట్ చేద్దాం అనుకున్నాను, నువ్వేమో ఇన్విటేషన్ చేతిలో పెట్టి షాక్ ఇచ్చావు. అలా అయితే ఎందుకు వస్తారు? హలో మేడం, ఈ అబ్బాయికి ఈ మధ్య పెళ్ళయింది, దయచేసి తనని ఇబ్బంది పెట్టకండి. వాడికేగా పెళ్ళైంది, నాకు అవ్వలేదుగా. అయ్యో,
తనేదో కొత్తగా ప్లాన్ చేస్తున్నట్టుగా ఉందే. ఎస్, చాలా ప్లాన్లు ఉన్నాయి. జై కొత్త పెళ్లి కొడుకా ఏంటి ఈ నెల రిలీజా లేకపోతే జేడీలాగా ఈఎంఐలని కట్టిన తర్వాతనా? నేనేమో పిల్లలు పిల్లలు అంటున్నాను, ఆయనేమో ఈఎంఐ అని కడుతున్నారు. ఏంటి చెడి ఇలా అంటున్నారు? ఏమంటావరా, ఈసీఆర్ రోడ్ లో ఫ్లాట్, దానికి ఈఎంఐ కట్టాలి. అది సరిపోదని ఇంటికి సరిపడంత 7 ఇంచెస్ టీవీ కావాలని కొన్నాను. అది కాదని సోఫా, అని మునికి వెళ్ళాలని ఎక్కడ బాలికి. అది కాకుండా పిల్లల్ని పుట్టించిన తర్వాత దానికి కూడా ఈఎంఐ కట్టాలంట. రే సేమ్ పంది బండి తినరా. మీ అందరికి ఈఎంఐ ప్రాబ్లం, వాడికి గ్లౌస్ ప్రాబ్లం. ఏయ్, దాని గురించి ఇప్పుడు ఎందుకురా? ఊరుకోరా, నీ ఫస్ట్ నైట్ నాకు పెట్టిన టార్చరా. అయ్యో నోరు తెరిచావనుకో చంపేస్తాను, జాగ్రత్త. ఏంట్రా ఈడికి ఫోన్ చేసావా? అయ్యో, లేదు. జేడీ, ప్లీజ్. టార్చర్ చేస్తున్నావు. ఏ జేడీని కూడా అడిగావా? ఆయన లేదని చెప్పారు కదా, మరి నన్నెందుకు నా ఫోన్ చేసి అడిగా? అన్మ్యారీడ్ ని నాకే ఫోన్ చేసి అడిగాడు. అందుకే అమ్మ అడిగాడు. ఏరా ఆ రోజు రాత్రి ఎవరిని నిద్రపోనివ్వలేదా? ఏంట్రా ఇంత అసహ్యంగా మాట్లాడుతున్నారు? అసహ్యంగానా? ఈ కాలం యూత్ కి ఫేవరెట్ ఏంటి తెలుసా? ఏంటి? మ్యూజిక్ కాదు, స్పోర్ట్స్ కాదు, ఫుడ్ కాదు, కామసూత్ర పుస్తకం. రే వెంకీ, ఈ విధంగా సెక్స్ గురించి ఓపెన్ గా మాట్లాడడానికి సీన్ వేసేవాళ్లే నైట్ లో నో బాల్ సిక్సర్లు కొడతారు. ఏంటి నోబల్ సిక్సర్ అని మాట్లాడుతున్నారు? ఇది క్రికెట్, గ్లౌజ్, హెల్మెట్, బ్యాట్, బాల్ అని. ఇది మెన్ స్పోర్ట్, నీకు సూట్ అవ్వదు. ఏంటి మెన్ స్పోర్ట్స్ విమెన్ స్పోర్ట్స్? దింపితేనే కదా కొట్టగలం, అవకాశం ఇస్తేనే విరాట్ కోహ్లీ. కాకపోతే బాయిలర్ కోహ్లీయా? తిన్నాక వచ్చా కదా తినమ్మా. అవును, నీ వెడ్డింగ్ పార్టీ ఎప్పుడురా? ఈ వీకెండ్ ప్లాన్ చేసాను చెడి, అందరు కొట్టేద్దాం అంతే. సూపర్. ఇలా చూడు, నువ్వు పెళ్లి కూడా రాలేదు, మర్యాదగా ఈ పార్టీకి రా, లేదా చంపేస్తాను, జాగ్రత్త. స్పెషల్ గా నాకు ఇస్తానంటే వస్తాను. స్పెషల్ గా ఇవ్వాలా? గుడుంబ సారా కొనిస్తాను, వస్తావా? ఛీ. దయచేసి వెళ్ళిపో. ఎందుకు? పార్టీకి పిలిస్తే రావా? జెన్నీ వస్తావని ఎదురు చూసింది. అయితే నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఎవరో ఎక్స్పెక్ట్ చేస్తే నేను రావడం కుదరదు. జెన్నీ నీకెవరోనా? ఓ చూడ్రా, ప్రాపర్ హస్బెండ్ అయిపోయాడు. కోపంలో నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? లరా ఏ వదలవే. రారా. ప్లీజ్ ప్లీజ్. ఏయ్ తొయ్యకే. ఏయ్ 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 బా, ఇలాంటి గోలి జీవితంలో ఎప్పుడైనా చూసావా నువ్వు? బేబీ, హలో బేబీ, ఇప్పుడు ఎందుకు కలిగావు నువ్వు? థ్యాంక్స్. ఇటు చూడు, కోపం వస్తే డొనాల్డ్ ట్రంప్ లాగే ఉన్నావు చూడు. ఏంటిది? వర్ష నా ఫ్రెండ్, నా టీమేట్ అని చెప్పాను కదా, తను. ఎందుకు సెల్ఫీ తీసావు? నేను ఎప్పుడు తీసాను? తనే తీసింది చూడు. అంత క్లోజ్నా? సెల్ఫీ తీసుకుంటే ఇంత క్లోజ్ గానే కదా రావాలి. ఎప్పుడు క్లిక్ చేసావు? గుర్తులేదు, నిన్నో మొన్న అనుకుంటాను. ఏ వై డిడ్ంట్ యు టెల్ మీ? వై డిడ్ంట్ యు? హే, ఫోటో తీస్తే నీకు చెప్పా. డోంట్ టాక్ టు మీ. ఓ, గేమ్ లో ఓడిపోయినందుకు ఇరిటేట్ చేయకు. నైట్ రూమ్ కి రావకు, ఇక్కడే పడుకో. ఏ బికాజ్ యు వెజిటేరియన్ టుడే. ఏయ్ ఏయ్, గుడ్డు ఏమైనా? జస్ట్ షట్ అప్. జెనీ, కాఫీ. బట్టలు తూతున్నావా ఏంటి? ఐ ఎమ్ అవుట్, ఈట్ అవుట్ సైడా? అవుట్ సైడ్ ఎలా తింటాం? నోటితోనే కదా తింటాం. ఏంటా ఏం చెప్తారు?